అందరికీ నమస్కారం. ఈరోజు మనము జ్ఞానము ఎలా లభిస్తుందో, ఒక నిజమైన గురువు ద్వారా ఎలా లభిస్తుందో మనం తెలుసుకోబోతున్నాము. ఒక ఆవు నుంచి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆవు ఎండిపోయిన గడ్డి తిని, నీరు త్రాగి, నేలపై ఉన్న ఆహారం తిని మనకు అమృతం వంటి పాలను ఇస్తుంది. అలాగే ఒక జ్ఞానం పొందిన మనిషి తన జ్ఞానాన్ని పంచడమే తన జీవిత లక్ష్యం. ఓర్పుతో కష్టం ఓచుకొని నిలిచిన వారు లోకానికి మార్గదర్శనం చేస్తారు. ఎక్కడ ధర్మం ఉంటుందో, ఎక్కడైతే అసూయ లేకుండా ఉంటుందో అక్కడ దేవతా శక్తులు నిలబడతాయని మనకి మహాభారతం, రామాయణం, భాగవత గ్రంథాలు తెలుపుతున్నాయి. అభ్యున్న పదవిలోకి నడిపించేది ఈ గ్రంథాలు మాత్రమే అని మనకి నేర్పిస్తున్నాయి. ఈశ్వరానుగ్రహం పొందగానే సమస్తము ఉన్నతి వైపుకే దారి. ఎప్పుడైతే అజ్ఞానం తొలగుతుందో అప్పుడే అతడు ఏకమైన పరబ్రహ్మని ఒక్కరిగానే దర్శిస్తుంటారు. మీకు ఒక ఉదాహరణ చెబుతాను. మార్చిలో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు వచ్చారు. ఆయన నెక్స్ట్ నుంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్దామని అనుకున్నారు మా ఆయన. ఇంకా సో నన్ను మమ్మల్ని కూడా రమ్మంటే నేను అన్నాను, నెక్స్ట్ మంత్ నుంచి పిల్లలకి ఎగ్జామ్స్ ఉంది, ఎందుకన్నా నేను ఇంట్లోనే ఉండి వాళ్ళు స్కూల్కి వెళ్తారులే 2 days పోతుంది అని అన్నాను. సరే అని అన్నారు. కానీ మరి నెక్స్ట్ డే నేను లేచే వరకు నేను అనుకున్నాను, పర్లేదులే నేను కూడా టెంపుల్కి వెళ్ళాలి అని అనుకుని ఇంకా బట్టలు సర్దుకున్నాను. సో అందరం కలిసి టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో అప్పటికి 9:30 అలా అయ్యింది. టెంపుల్లో చేరుకునే వరకు అమ్మవారి గుడి లోపలికి వెళ్తున్నాము. సో లైన్ లోపలికి వెళ్ళాము. సో లైన్ కదులుతూనే ఉంది. అక్కడ అమ్మవారి గర్భగుడి నుంచి స్ట్రేట్ లైన్, ఇంకొక లెఫ్ట్ సైడ్ ఒక లైన్ ఉందన్నమాట. అయితే ఆ సెకండ్ లైన్లో మేము నిల్చొని ఉన్నాము. ఆ సెకండ్ లైన్లో నిల్చొని ఇంకా అది చాలాసేపటి వరకు కదలట్లేదన్నమాట. అయితే అమ్మవారికి హారతి నైవేద్యం ఇస్తున్నారో ఏమో, ఆగమని చాలాసేపటి నుంచి అలాగే నిల్చోబెట్టారు. సో అయితే ఆ లైన్ లోపల గుడిలో మేము లైన్లో నిల్చున్నాము. దాని లోపల గుడిలో భార్యాభర్తలు కూర్చున్నారు. వారు ఒక 52 అలా ఏజ్ ఉంటుందేమో. అమ్మవారు అయ్యగారు కూర్చొని ఉన్నారు. ఆ అమ్మవారు పైన టేబుల్ మీద కూర్చుంటే ఆయన కింద కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ఆవిడనేమో బుక్ చదువుతూ ఉంది. అయితే నాకు వాళ్ళని చూడగానే పార్వతీ పరమేశ్వర్ లాగానే అనిపించారు. సో అనిపించి నేను కూడా అయ్యగారు ఇలా ధ్యానం చేస్తున్నారు కదా, మనం కూడా కొద్దిసేపు ధ్యానం చేద్దామని గుడి లోపల నేను ధ్యానం చేశాను. అయితే చేసేటప్పటికి నేను కొద్దిసేపట్లో అమ్మవారి దగ్గరికి వెళ్ళినట్టు, అమ్మవారికి హారతి ఇస్తున్నట్టు నాకు దర్శనం ఇచ్చింది ధ్యానంలో. అయితే అక్కడ నాకు వారు పార్వతీ పరమేశ్వర్ లాగా కనిపించడం, ధ్యానం చేయాలని ఐడియా ఎవరిచ్చి ఉంటారు? కొద్దిసేపటికి అలాగే ధ్యానంలో ఉన్నాను. కొంచెం ముందుకు మళ్ళీ లైన్ కదిలింది. అమ్మవారిని దర్శించుకున్నాము. అమ్మవారు ఆ రోజు ఆకుపచ్చ రంగు చీర కట్టుకొని ఉన్నారు. సో బయటికి వచ్చా. బ్రహ్మసూత్ర శివలింగం బయట ఉంది. సో ఆ బ్రహ్మసూత్ర శివలింగాన్ని లోపల ఏ పంతులు గారు ఎవ్వరు లేరు, అప్పుడే బయటికి వెళ్ళారనుకుంటా. సో నేను దాని లోపలికి వెళ్ళి బ్రహ్మసూత్ర లింగాన్ని ముట్టుకొని దాన్ని మొక్కేసి బయటికి వచ్చాక నా తర్వాత వేరే వాళ్ళు వెళ్దామని చూసేసరికి అక్కడ ఊడ్చే వాళ్ళు ఎవరో అట్లా వెళ్ళొద్దు అని ఆపేశారు. నేను ఒక్కదాన్నే వెళ్ళాను ఆ గుడి లోపలికి. నాకు అప్పటికి చాలా మంచిగా అనిపించింది. సో నేను కొద్దిసేపటికి బయటికి రాగానే నాకు నాకు ఏదో ఒక శక్తి నాలో వచ్చింది అన్నట్టు, నాకు ఒక ఎడమ సైడ్, నా బాడీలో ఎడమ సైడ్ మొత్తం ఇట్లా వైబ్రేషన్ లాగా అయ్యింది.
నేను అనేది పూనకం లేకపోతే షివరింగ్ అలాంటిది కాదు. మొత్తం బాడీ కూడా వైబ్రేషన్ కూడా కాదు. ఓన్లీ నా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది హ్యాండ్, లెఫ్ట్ సైడ్ ఒక్కటే వైబ్రేట్ అయింది. అంటే ఏదో ఒక శక్తి నాలో ప్రవేశించినట్టు. అయితే నేను మళ్ళీ బయటికి వచ్చాము. అయితే ఏకాంబరేశ్వరం టెంపుల్కి వెళ్ళేప్పటికీ టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. అయితే టెంపుల్ క్లోజ్ చేసి ఉంటే మేము అక్కడ కొంచెం శారీ షాపింగ్ అలా చేసుకొని మళ్ళీ అక్కడ ఏకాంబరేశ్వరం టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళగానే అక్కడ నాకు మళ్ళీ కార్ డోర్ తీసి దిగగానే నాకు మళ్ళీ టెంపుల్ ఎదురుగా దిగగానే మళ్ళీ నాకు లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ బాడీ మొత్తం ఇట్లా వైబ్రేషన్ అవుతున్నట్టు అనిపించింది. ఏదో శక్తి నాలో ప్రవేశిస్తున్నట్టు, ఏదో తెలియని అనుభూతి. సో నేను ఎందుకబ్బా ఇలా అవుతుంది అని నేను దాని తర్వాత వరదరాజస్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము. చాలా బాగా జరిగింది దర్శనము. అక్కడ అందరూ మంత్రాలు అవి చదవడం చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంటికి వచ్చేసాక 1-2 వీక్స్ అవుతుంది. అయితే మా పిల్లలకి ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి. అయితే స్టార్ట్ అయిపోతే ఒకరోజు నాకు ఎందుకో పొద్దున మా పాప ఎగ్జామ్ రోజు, అమ్మ నాకు ఎగ్జామ్కి స్కూల్కి వెళ్ళాలని లేదమ్మా అని అంటుంది. అప్పటికి ముందు రోజు నుంచే నాకు అదేంటి శృంగేరి జగద్గురువులు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు భారతీ తీర్థ స్వామి కనిపించలేదు, అట్లానే వర్షం పడుతుందని వచ్చేసాము. వీడియో చూస్తే ఆయన చాలా ఓల్డ్ అయిపోయినట్టు అనిపిస్తున్నారు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. అంటే ఇప్పుడు ఒక గురువుని ఒకరు ఎలా తీసుకుంటారంటే మామూలుగా శిష్య రూపంలో వెళ్ళడం, రావడం, గురు ఉపదేశం తీసుకోవడం, చూడడం. కానీ నాకు ఆయనను చూస్తే అంటే నాకు మా అమ్మమ్మని అలా చూసినట్టు, మా అమ్మమ్మ కూర్చున్నట్టు అలా అనిపిస్తుంది అన్నమాట. నాకు ఏదో తెలియని సంతోషం కలుగుతుంది ఆయనను చూస్తే. సో అలా కనిపించలేదు, ఆయన ఓల్డ్ అయిపోతున్నారు అన్నీ బాధ వచ్చింది ఆ రోజు. అయితే నేను అన్నాను, అవునమ్మా నీకు వెళ్ళాలని లేదు, నాకు కూడా శృంగేరికి వెళ్ళాలని ఉంది, కానీ నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, కానీ వెళ్ళాలి నువ్వు అని అన్నాను. అయితే అసలు ఏంటి ఆయన వెళ్ళాలి, ఎగ్జామ్ ఉంది అని ఉంది, కానీ నాకు శృంగేరి జగద్గురులను దర్శించుకోవాలి, భారతీ తీర్థ స్వామిని చూడాలి అన్నట్టు చాలా అనిపించింది. అయితే ఇంకా నైట్ పడుకున్నాను. నైట్ ఇంకా అదే ఆలోచన నాకు, భారతీ తీర్థ స్వామి ఓల్డ్ అయిపోతున్నారు, ఇంత ఓల్డ్ అయిపోయినారు, చూడాలి ఆయన అని చాలా ఇష్టంతో నేను అట్లనే పడుకున్నాను, అంటే భక్తితో. అలా పడుకోగానే నాకు రాత్రి నేను ఒక్కదాన్నే శృంగేరికి వెళ్తున్నట్టు, జగద్గురులను దర్శనమిచ్చి వారి కాళ్ళు మొక్కి వారితో మాట్లాడి మళ్ళీ తిరిగి వచ్చినట్టు ఇంటికి మొత్తము శారదాంబ ఆలయాన్ని దర్శించినట్టు, నేను ఒక్కదాన్నే అంతటి చీకట్లో 4:30-5 గంటల సమయంలో మొత్తము దర్శిస్తున్నట్టు నాకు కలలో కనబడింది. సో రీసెంట్గా నేను మళ్ళీ శృంగేరికి వెళ్ళామన్నమాట. శృంగేరికి వెళ్ళినప్పుడు అక్కడ విధుశేఖర భారతీ తీర్థ స్వామి నేపాల్కి వెళ్ళి వచ్చారనమాట. వచ్చిన సందర్భంగా ఇంకా రాత్రి గురునివాస్లో నేను వెళ్ళాను. అప్పుడు భారతీ తీర్థ స్వామి పూజ చేస్తూ ఉన్నారు. నేను ఒక్కదాన్నే వచ్చానండి గురునివాస్లోకి. మా ఆయన పిల్లలు పడుకున్నారని నేను ఇంకా రూమ్లోనే వదిలేసి వచ్చాను పిల్లల్ని. ఇంకా ఆయన పిల్లల్ని చూసుకుంటారని వచ్చేసాను. సో అప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, వారు పూజ చేసే విధానము, ఆ రోజు అన్ని బ్రహ్మకమలాలు పెట్టి పూజిస్తున్నారు. నాకు ఎంత సంతోషమైందో అది చూసి.
తర్వాత పూజ అంతా అయ్యింది. వెళ్ళేటప్పుడు కూడా ఆయన మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి అని అందరూ అడిగారు. నాకైతే అనిపిస్తుంది ఆయన శివుడి రూపమే అని. శివుడి రూపము, వారి శిష్యులు నందీశ్వర రూపము, విధుశేఖర భారతి తీర్థస్వామి శ్రీరామ కృష్ణ వెంకటేశ్వర స్వామి రూపము, వారి శిష్యుడు వారు నా కలలో దర్శనమిచ్చారు అంటే అప్పుడు నన్ను చూడగానే నాకు అలా అనిపించింది, ఈ భారతీ తీర్థస్వామి శివుడి రూపమే అని అనిపించింది. అయితే నేను వెళ్ళేటప్పుడు సంతోషంతో బయటికి వచ్చి వెళ్తుంటే నాకు ఆ రోజైతే ఏది కలలో వచ్చిందో, నేను భారతీ తీర్థస్వామిని దర్శించుకున్నట్లు, మళ్ళీ గుడిలో ఒక్కదాన్నే తిరుగుతున్నట్టు ఎవ్వరు లేకపోవడం. అప్పటికి టైం 10:30 అవుతుంది. నైట్ నేను ఒక్కదాన్నే ఉన్నాను గుడిలో, ఇట్లా తిరుగుతూ మాట్లాడుతూ ఇట్లా అంటే తిరుగుతూ దేవుళ్ళని మొక్కుకొని చూసుకొని బయట నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళే టైంకి 10:30 అలా అయ్యింది. సో నాకు అనిపించింది, నేను అనుకున్నది నా కలలో జరిగింది, నిజంగా రావడం అన్నది ఎంత నిజంగా జరిగింది. ఈయనే శివతత్వం అన్నది ఈ స్వామివారిలో మొత్తం నిండి ఉన్నది. సో ఒక గురువుని పట్టుకుంటే మన జీవితం తరించిపోదా అన్నట్లు ఆ రోజు నాకు తెలిసిపోయింది. ఆ నెక్స్ట్ డే కూడా మేము పొద్దున మా మొత్తం ఫ్యామిలీతోటి, పిల్లలతోటి, మా హస్బెండ్ తోటి మేము గురునివాస్కి వెళ్ళాము. శారదాంబ దేవిని దర్శించుకొని, సో వెళ్ళాక మా ఆయన గురుపాదుక పూజ చేశారు. గురుపాదుక పూజ జరిగిన తర్వాత విధుశేఖర భారతి తీర్థస్వామి దగ్గరికి వెళ్ళాము. అక్కడ వెళ్ళగానే ఆయనకి చెప్పాము, ఇట్లా మీరే స్వామి, మళ్ళీ ప్రతిసారి ఎప్పుడు వెళ్ళినా కానీ అంటే మాట్లాడేది ఏదైనా అట్లా ఉంటే ఇట్లా చెప్తాము, ఇట్లా మీరే స్వామి, మీరే పేరు పెట్టారు మాకు అని చెప్తే ఆయన అడుగుతారు, మీ పాప ఇప్పుడు ఏ క్లాస్ చదువుతుంది అని అడుగుతారు. మళ్ళీ చిన్న పాపకి ఏం పేరు పెట్టారు, ఏ క్లాస్లో చదువుతుంది అని కూడా అడుగుతారు. సో ఇలా అడిగాక ఆ రోజు మేము అక్కడ గురునివాస్లో కూర్చున్నప్పుడు మాకు విధుశేఖర భారతి తీర్థస్వామి వాళ్ళ అమ్మ నాన్న కనిపించారనమాట. అంటే ఎవ్వరు వారితో ఏం మాట్లాడలేదు. అంటే మామూలుగా వేరే శిష్యులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవ్వరు కలవలేదు. మామూలుగానే వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు. అయితే నేను మా హస్బెండ్ చెప్పామన్నమాట వెళ్ళి మాట్లాడమని. సో మా వరలక్ష్మి వెళ్ళి మాట్లాడుతుంది. ఇట్లా మాట్లాడుతుంటే, ఏం క్లాస్ అమ్మ నువ్వు, ఏం చేస్తున్నావు, ఎక్కడుంటారు మీరు, ఇవన్నీ అని మాట్లాడుతుంది. సో ఏదైనా శ్లోకం వచ్చా అంటే శ్లోకం చెప్పు అని చెప్పింది అమ్మగారు. సో చెప్పాక మా చిన్న పాప వెళ్ళి తను చెప్తుంది, మీ బాబే మా అక్కకి పేరు పెట్టారు వరలక్ష్మి అని. అంటే అలా అనకూడదు, మీ బాబు అనకూడదు అని అన్నారు. అయితే నాకు చాలా బాగా అనిపించింది వారు అలా అంత మంచిగా మాట్లాడడం పిల్లలతో. మళ్ళీ నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి దూరం నుంచి కొంచెం నమస్కారం పెట్టేసి వచ్చాను. మంచిగా అనిపించింది ఆ రోజు దర్శనము, వారిని చూడడం, వారి తల్లిగారిని చూడడము. సో ఏంటంటే మేము ఇప్పుడు నుంచి కాదు, మేము 8 ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరము 3-4 సార్లు, ఒకసారి 5-6 సార్లు అలా ప్రతిసారి వెళ్తూ ఉంటాము. సో ఇలా ఏది జరిగినా గురు కృప వల్లనే మాకు లభించింది అని అన్నట్టు కూడా అనుకుంటుంటాము. మీకు మరి ఇంకొక సంఘటన చెప్తామని అనుకుంటున్నాను. ఈ మధ్య రీసెంట్గా మా హస్బెండ్ కంపెనీ మారాల్సి వచ్చింది. సో
కంపెనీ కంపెనీ నుంచి వచ్చేసి ఇంకా వేరే జాబ్స్ ఏమన్నా వెతుక్కుందామని అనుకునే టైంలో లైక్ సడన్గా జాబ్ లేకపోవడము అయింది. అయితే నేను మాత్రం ఏమంత సీరియస్ తీసుకోలేదు. ఎందుకంటే శివుడి అనుగ్రహం ఉంది, ఎట్లా దేవుడి వల్ల మనకి ఏదైనా లభించేస్తుంది అన్నట్టు నాకు గుడ్డి నమ్మకం అని కాదు, లేకపోతే అహంకారం అని కూడా కాదు. అంటే నాకు తెలుసు దేవుడు ఏదన్నా చేస్తాడు అన్నట్టు నాకు చాలా నమ్మకం ఉంది. సో అలా అనుకునే టైంకి కూడా మా హస్బెండ్ కూడా లైక్ 1 వీక్లో మామూలుగా ఇంటర్వ్యూస్ ఇవ్వడము, మంచిగా ప్రిపేర్ అవ్వడం, 1 వీక్లోనే ఆయనకి ఒక మంచి జాబ్ వచ్చేసింది. ఇది ఎలా జరిగింది అంటే శివుడి అనుగ్రహము, ఆ శారదాంబ దేవి అనుగ్రహము వల్లనే వచ్చింది అని అనుకుంటాము. ముందు దానికంటే ఇంకా 2 శాలరీ ఎక్కువ వచ్చింది. అండ్ సో చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ఇలా ఇట్లా దేవుడి అనుగ్రహం పొందడం అంటే లైక్ సమస్త ప్రాణులు, సమస్త శక్తులు మనకి హెల్ప్ చేస్తుంటాయని నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను. అంటే ఇప్పుడు నేను ప్రతిరోజు కొంచెం మార్నింగ్, ఈవినింగ్, మధ్యాహ్నము ఇలా 3-4 పూటలు నేను ఫుడ్ పెడుతూనే ఉంటాను బయట. సో అప్పుడప్పుడు అవి ముంగిసలు తింటుంటాయి, అప్పుడప్పుడు గరుడ పక్షులు, కాకులు, ఉడతలు, ఇంకా అనేక రకముల పిట్టలు వచ్చి తింటూ ఉంటాయి అన్నమాట. సో నాకు అవి ఒక స్నేహభావంతో, ఒక పిల్లల భావంతోనే అలా అనిపిస్తూ ఉంటాయి. ఒకరోజు ఏమైందంటే ఇలాగే మామూలుగా గరుడ పక్షులు కూడా వచ్చి తింటూ ఉంటాయి. అయితే ఒకరోజు నేను మామూలుగా ఈవినింగ్ రోజు ఇట్లా మామూలుగానే కొంచెం ఎందుకో బాధ అన్నట్టు ఇట్లా కూర్చొని ఉన్నాను. ఇక్కడ స్టడీ రూమ్లో ఇట్లా మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ స్టడీ రూమ్లో ఇక్కడ ఓపెన్ గ్లాస్ ఉంటుందన్నమాట. ఇక్కడ బెడ్ చేసుకొని ఇట్లా మామూలుగా ఇట్లా పడుకొని ఇట్లా ఉన్నానన్నమాట. పడుకొని ఉంటే బయట చూస్తుంటే రోజు ఒక వైట్ ఔల్ నాకు ఊకే కనిపిస్తూ ఉండేది. ఆ వైట్ ఔల్ కనిపిస్తూ ఉండేది. సో ఎవరికి నేను చూపించలేకపోయాను. అది నాకు కనిపిస్తుంది, ఎవరైనా పిలుచుకురావడానికి వెళ్ళే టైంకల్లా అది ఎగిరిపోతుంది. అయితే నేను ఇలాగే చూసి 2 సార్లు అలా చూశాను. అయితే తర్వాత 3వసారి ఏమైందంటే మేము గోవాకి వెళ్ళామండి. గోవాకి వెళ్తే అక్కడ గోవాలో రూమ్ తీసుకున్నాము అందరము. ఒక 2 ఫ్యామిలీస్ వరకు రూమ్ తీసుకున్నాము. అయితే రూమ్ తీసుకొని లగేజ్ నేను పెట్టడానికి బయటికి వచ్చాను. కార్లో తీస్తున్నాను లగేజ్ పెట్టడానికి. అప్పుడు కొందరు పిల్లలందరూ, మా ఫ్యామిలీస్తో వచ్చిన పిల్లలందరూ చూస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర నిల్చుంటే అక్కడ ఒక వైట్ ఔల్ వచ్చి కూర్చుంది. అయితే అందరు దాన్ని చూస్తున్నారు, దాన్ని హాయ్ ఇట్లా అని చెప్తున్నారు. అది మామూలుగానే అట్లనే కూర్చొని చూస్తుంది. అయితే నేను వచ్చి వైట్ ఔల్ వచ్చింది అని అంటే, అరే వైట్ ఔల్ వచ్చిందా, ఇక్కడికి కూడా వస్తాయా, ఇక్కడ కూడా తిరుగుతాయా అని నేను మామూలుగా వచ్చి వైట్ ఔల్ని చూసి ఇట్లా బాయ్ చెప్పానండి. అది ఇంకా నన్ను చూసి ఎగిరిపోయింది. అప్పటి వరకు అది అట్లనే కూర్చొని ఉంది. నన్ను చూసినాక నేను ఇట్లా అన్నాక వెళ్ళిపోయింది. సో నాకు అనిపిస్తుంది మనకి ఒక మంచి జరగబోయే ముందన్నా, లేకపోతే మంచి లక్ష్మీ అనుగ్రహం కలగాలన్నా మనకి ఈ సమస్త పక్షులు ఎలాగన్నా ఎట్లా హెల్ప్ చేస్తాయి. నేను లాస్ట్ టైం చెప్పాను, ఒక కాకి వచ్చి ఈక ఇచ్చింది, అది చాలా లక్ అని అన్నట్టు చెప్పాను కదా. సో ఇలాగా కూడా
లక్ష్మి అనుగ్రహం మనకి కలుగుతుంది అన్న చెప్పడానికి ఇదొక సంకేతము. లైక్ మనము ప్రకృతిని, లైక్ చెట్లని, పక్షులని ఎంత స్నేహభావంతో చూస్తే గాలి, ప్రకృతి, పంచభూతాలు ప్రతి ఒక్కటి మన స్నేహభావం లాగానే ఉంటుంది. మళ్ళీ మనకి హెల్ప్ చేస్తాయని నేను ఈసారి తెలుసుకున్నాను. ఇంకొకటి సో మేము గోవా నుంచి వచ్చిన 1-2 వీక్స్కి ఇలా జాబ్ వెతకడం జాబ్ ఇలా మారాల్సిన అవసరం వచ్చి ఇలా 1 వీక్లోనే మాకు జాబ్ దొరికిందనమాట. జాబ్ దొరికింది. మళ్ళీ మేము శృంగేరికి వెళ్ళాము. శృంగేరిలో ఇంత మంచిగా దర్శనం జరిగింది. సో దర్శనం జరిగినాక ఏంటంటే కరెక్ట్ మేము దర్శనం గురునివాస్లో మార్నింగ్ మా ఫ్యామిలీతోటి దర్శనం చేసుకొని ఇట్లా బయటికి వచ్చాము. ఆయనకి ఆఫర్ లెటర్ రిలీజ్ అయింది. సో ఇదంతా దేవుడు అనుగ్రహం, గురు భక్తి, శృంగేరి అమ్మ ఆశీస్సులు, విధుశేఖర భారతీ తీర్థస్వామి ఆశీస్సులతోనే మాకు జరుగుతుంది అని మేము బలంగా నమ్ముతామండి. గురుబలం ఉంటే ప్రతి దేవతలు ఖచ్చితంగా మనతోనే ఉంటారు. జ్ఞానం కలుగుతుంది. దేవుడి ఆధీనంలోనే వారు జ్ఞానం కలిగిన వారు ఉంటారు. ఇలా తెలుసుకోవడం, ఇలా చెప్పడం ఏంటంటే ఒక మంచి గురువు ఉండాలండి. మంచి గురువుని సందర్శించాలి. మంచి గురువు ద్వారానే జ్ఞానము, జీవిత సారాంశము మనకు తెలుస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు ఒక రాజు ఉంటాడు. ఒక రాజు చాలా మంచిగా ఉంటేనే ఆ దేశంలో ఉండే ప్రజలు మంచి అనుకూల్యత పొంది అన్నీ అనుభవించి సంతోషంగా ఉండగలుగుతారు. అదే ఒక మూర్ఖ రాజా అనుకోండి. ఒక మూర్ఖ రాజా ఏం చేస్తాడు? కానీ మూర్ఖ రాజా వల్ల మొత్తం సమస్తం కష్టాలే. గురువు అనుగ్రహము, దేవుడు అనుగ్రహం పొందలేము. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఒక శ్రేష్టమైన గురువుని పొందవలసి ఉంటుంది.